హైవేస్ సినిమా సీరియస్లీ ఇది సమాజం మీద చాలా చాలా పెద్ద ప్రభావం చూపించింది. ఎటువంటి ప్రభావం చూపించింది అంటే కొన్నిసార్లు పుష్పాలంటి దిక్కుమాలిన మూవీలేమో చెడు ప్రభావం చూపిస్తాయి, ఇంకొన్ని మంచి సినిమాలో ఉన్నప్పుడు ఎక్కడో ఏదో కొంచెం మంచి చూపిస్తాయి, అంతే చెడు అనేది ఎక్కువ చూపెడతారు. బట్ స్థానార్థి శ్రీకుట్టన్ అని చెప్పేసి ఓ సినిమా, ఇది మలయాళంలో వచ్చింది, వచ్చి కూడా దాదాపు చాలా నెలలు అవుతుంది. రీసెంట్గా ఓటీటీలో వచ్చింది. అది చూసినటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు, హెడ్ మాస్టర్లు, లోకల్గా ఉన్నటువంటి పేరెంట్స్ అంతా కలగలిపి బ్యాక్ బెంచ్ అనేది ఇక ఉండొద్దు, యూ షేప్లోనే ఇక సీటింగ్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి పెట్టారు. యూ షేప్, ఓకే. దెన్ యూ షేప్లో కూర్చున్నామండి, బ్లాక్ బోర్డ్ చూసినప్పుడు మెండనొప్పి రాదు. యూ షేప్లో ఉన్నామండి, బ్యాక్ బెంచ్ ఉండదనే కానీ ఫ్రంట్ బెంచ్ అయినా అటైనా ఇటైనా అవి కూడా ఉండవని అనుకుందాం. మరలా చెప్తా, యూ షేప్ రైట్, బ్యాక్ బెంచ్ కాదు యూ షేప్. వాడు బ్యాక్ బెంచ్ రా రే వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చోపో, బ్యాక్ బెంచ్ కూర్చోపో, ఇలా ఏదైతే అంటున్నారో అలా అనొద్దని, బ్యాక్ బెంచ్లో ఉండేవాళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారని, బ్యాక్ బెంచ్లో ఉండేవాళ్ళు కూడా అక్కడ స్థనార్థి అన్నప్పుడు వచ్చేసి అతను అభ్యర్థి అన్నట్టు, అతను పోటీ చేస్తాడు స్కూల్ లీడర్గా అన్నట్టు. సో ఆ వేళ మొత్తం తీసుకుని వాడు మంచి టాలెంట్ ఉన్నాడు, బ్యాక్ బెంచ్లో కూర్చుంటూ ఉన్నంత మాత్రాన వాడు సరిగా చదువులేనాడు అని కాదు, అండ్ నిమ్న కులాల వాడని కాదు, తక్కువ కులం అన్నట్టు ఉంటుంది. ఇంకా చెత్త చాలా ఉంటాయి బ్యాక్ బెంచ్ అన్నప్పుడు. అసలు బ్యాక్ బెంచ్ అన్నది మైండ్లో వద్దు, బ్యాక్ బెంచ్ అన్న ఆలోచన రావద్దు, స్కూల్లో అంతా సమానం, క్లాసు అంతా సమానం అన్నది ఈ సినిమా చూపెట్టింది, కరెక్టే. బట్ యూ షేప్ అన్నప్పుడు ఏమన్నా మన స్కూల్స్ వచ్చేసి విశాలంగా ఉంటాయండి. 5-10 మంది ఉండేదా, 20, 30, 40, 50 మంది ఉంటారు ఒక స్కూల్లో, ఒక క్లాస్ రూమ్లో. దెన్ యూ షేప్లో బెంచెస్ వేస్తే ఆ పిల్లలు బ్లాక్ బోర్డ్ని ఎలా చూస్తారు? కంటి ప్రాబ్లం రావాలి అండ్ మెడ ప్రాబ్లం రావాలి, కొత్త సమస్యలు. ఆల్రెడీ కేరళలో చాలా చోట్ల యూ షేప్లోనే క్లాస్ రూమ్స్ పెట్టేశారు. మన దగ్గర హైదరాబాద్ కూడా కొన్ని స్కూల్సే పెట్టేశారు, గవర్నమెంట్ స్కూల్స్. అండ్ తమిళనాడులో ఆల్రెడీ పెట్టాడు, ఒడిశాలో ఆల్రెడీ పెట్టారు, పంజాబ్లో కూడా పెట్టినారు. నేనేమంటానంటే ఏదో సినిమాలో చూపించారు కదా, ఇదో బాగుందని చెప్పేసి పెట్టే ముందు బ్యాక్ బెంచ్ ఫ్రంట్ బెంచ్ అనే తేడా లేకుండా వీక్లీ వన్స్ సీటింగ్ సిస్టమ్ చేంజ్ చేయండి. ముందు నడు వెనక్కి, వెనక వెనక ముందుకి, లైక్ ఇలా సీటింగ్ సిస్టమ్ చేంజ్ చేయండి. వీక్లీ వన్స్ సీటింగ్ సిస్టమ్ చేంజ్ చేస్తే అయిపోయేదానికి, ప్రశాంతంగా బ్లాక్ బోర్డ్ చూస్తే ఉండేదానికి, అండ్ మాస్టర్ కాస్టర్ అందరి మీద ఉండేదానికి, అది తీసేసి అది చేతగాక యూ షేప్లో పెడతాం. సినిమాలో బాగా చూపించాడు, ఏంటిది? ఈవెన్ ఆనంద మహేంద్ర కూడా ఈ యూ షేప్ సిస్టమ్ అనేది చూసి చాలా షాక్ అందామా ఆశ్చర్యం అందామా తెలియదు, కానీ బ్యాక్ బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. లైఫ్లో ఈజీగా ఎదగటం ఎలాగా, లైఫ్లో సంపాదించడం ఎలాగా, చదువుతో పాటు ఇంకా వేరే ఎలాగ ఇలా ఆలోచిస్తుంటారు వాళ్ళు. ఆ అద్భుతమైన ఆలోచన విధానాన్ని ఈ బ్యాక్ బెంచెస్ తీసేయడం ద్వారా చంపేశారని చెప్పేసి ఆయన అన్నాడు. నేను అదే అంట. అంతిమంగా నేను చెప్పేది ఒకటే, ఈ యూ షేప్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దీనివల్ల రాను రోజుల్లో సమస్యలు వస్తాయి. ఇప్పటికన్నా తెలుసుకొని సరిచేయండి. ముందు వెనక అన్నప్పుడు వారానికి ఒకసారి మార్చుకుంటూ పోండి తప్ప బ్యాక్ బెంచ్లోనే కూర్చుంటాడు సో అలా వద్దు అని చెప్పేసి యూ షేప్ పెడతాం, అసలు బ్యాక్ బెంచ్ ఉండదంటే అది కరెక్ట్ అయితే కాదు.